ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై విభజన సమస్యల మీదంట, నీళ్ళ మీదట, విద్యుత్ మీదట, రకరకాల వీటన్నిటి మీద చర్చిస్తున్నారు అంటున్నారు. సరే, పాజిటివ్ సంకేతాలు వస్తే, పాజిటివ్ మూవ్ పడితే, రెండు రాష్ట్రాలకు దానివల్ల మేలు జరిగితే సంతోషమే, ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. అయితే వీళ్ళ ఎజెండా కరెక్ట్ తీరుతెన్ను ప్రకారమే వెళ్తూ ఉందా? అండ్ అటువైపు మంత్రులు, ఇటువైపు మంత్రులు పాల్గొనడంలో కూడా ఈ ఎజెండాలో భాగమేనా అంటే ఖచ్చితంగా కాదు. ఏదో ముఖ్యమంత్రులు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు మాత్రమే మాట్లాడుకునే పరిమితమై వెనకాల మంత్రులు ఏదో ఉన్నారు అంటే ఉన్నారు అని చెప్పి వెళ్ళడం తప్పితే వీళ్ళు చర్చించుకునే ఎజెండాకు, అందులో పాల్గొన్న మంత్రులకు ఏం సంబంధం ఉన్నట్లు మనకు కనిపించదు. చూడండి, ఫస్ట్ ఇరు రాష్ట్రాల మంత్రులు ఎవరైతే పాల్గొన్నారో ఈ ఇద్దరి మంత్రిత్వ శాఖలు ఒకటి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. నీళ్ల మీద చర్చ జరిగేటట్లయితే కనీసం జలవనరుల శాఖ మంత్రి వద్ద నిమ్మల రామానాయుడు గారు వెళ్ళలేదు. విద్యుత్ మీద అనుకున్నప్పుడు మరి విద్యుత్ శాఖ మంత్రి వద్ద గొట్టిపాటి రవికుమార్ గారు వెళ్ళలేదు. మరి వెళ్ళింది ఎవరు? అనగానే సత్యప్రసాద్, రెవెన్యూ అట, ఏం సంబంధం లేదు. నెక్స్ట్ బీసీ జనార్దన్ రెడ్డి అట, రోడ్లు భవనాల. నెక్స్ట్ కందుల దుర్గేష్ అట, సినిమాటోగ్రఫీ పర్యాటకం. ఏముంది, ఏం ప్రయోజనం? ఏదో ముఖ్యమంత్రి గారు వెంబడి పోవాలి కాబట్టి అట్లేదో తోడు పెళ్లి కొడుకులాగా పోవడం తప్పితే, అట్లా తోడు అంటే వాళ్ళు తోడు పెళ్లి కొడుకులు అంటే మామూలుగా జనరల్గా అంటారు కదా, అంటే ఒక తోడు వెళ్ళడం తప్పితే ఈ సమావేశంలో ఎజెండాకు ఈ మంత్రుల మంత్రిత్వ శాఖలకు సంబంధం లేదు. పోనీ తెలంగాణ నుండి రేవంత్ రెడ్డి గారు, సరే విద్యుత్ శాఖ ఆయన దగ్గర ఉందేమో, బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి. ఇక మంత్రులు ఎవరు? దుద్దిల శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్, ఏం సంబంధం లేదు ఎజెండాకు. పొన్నం ప్రభాకర్, ఎజెండాకి ఏం సంబంధం లేదు. బీసీ సంక్షేమం ఏమో, ఎజెండాకి ఏం సంబంధం లేదు. అంటే ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రుల మంత్రిత్వ శాఖలకు ఆ సమావేశంలో ఉన్న ఎజెండాకు ఏం సంబంధం లేదు. మరి ఎందుకున్నారు మంత్రులు అంటే? ఏదో పోతే మమ్మ వస్తే మమ్మ అని తప్పితే ఈ సమావేశంలో మంత్రుల పాత్ర 0.